నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్. డాక్టర్ అనిల్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత. ఇక ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. సో పెన్షన్లు చెప్పినట్లుగా ఇచ్చినందుకు సంతోషమే, కానీ దాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నడిపారా లేక రాజకీయ కార్యక్రమంగా చేశారా? తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళి పంచటాలు ఏమిటి అనేటువంటి చర్చ సాగుతోంది. అంతేకాకుండా వాలంటీర్లను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఎత్తేసినట్టేనా, వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూస్తామని చెప్పడం ద్వారా ఆ హామీని మాత్రం తొంగలో దొక్కినట్లేనా? ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ ఫోటో లేకుండానే నిన్న చంద్రబాబు గారి ఒక్క ఫోటో మాత్రమే, మన అంతకుముందు రామోజీరావు గారి సంస్మరణ సభలో పవన్ కళ్యాణ్ గారి పేరు లేకపోతే ఏదో ఆయన రాజగురువు కదా అని అందరూ అనుకున్నారు. కానీ నిన్న అధికారికంగా మరో ప్రభుత్వ కార్యక్రమంలో చంద్రబాబు గారి ఫోటోతో సమానంగానే వేస్తారు అని అంతకుముందు లీకులు ఇచ్చినటువంటి తెలుగుదేశం మీడియా నిన్న ఎక్కడ గప్చిప్ అయిపోయింది. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేయకపోవడం ద్వారా ఆయన అవమానించినట్లయినా, లేక ఆయన్ని మద్దతు ఇచ్చినటువంటి ఆ సామాజిక వర్గాన్ని కూడా అవమానించిన వాళ్ళు ఎవరేం పెద్దగా ఫీల్ అవ్వట్లేదా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇక వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పంపిణీ చేసిన దాన్ని ఇప్పుడు మేము చేయగలిగామని చెబుతున్నారు. అయితే ముఖ్యమంత్రి స్వయంగా వాలంటీర్గా వెళ్ళాడు కదా, ఇళ్లకి వెళ్ళాడు కదా అని వైసీపీ వాళ్ళు చమత్కరిస్తున్నారు. సో ఈ పరిణామాలపైన పెన్షన్ల కార్యక్రమం రాజకీయ కార్యక్రమమా లేక ప్రభుత్వ కార్యక్రమమా? తెలుగుదేశం కార్యకర్తలు చేసిన దాన్ని పంచడాన్ని, అట్లాగే కొన్ని చోట్ల తెలుగుదేశం కార్యకర్తలు జనసేనకు మధ్య గొడవలు, కొన్ని చోట్ల 500 రూపాయలు కట్ చేసుకోవటం, ఇట్లాంటివి కూడా జరిగాయి. సో వీటన్నిటి మీద ముందుగా పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడి మీకేమనిపించింది? మీరు ఓవరాల్గా ఈ పెన్షన్ల కార్యక్రమం చూసిన తర్వాత ఇది ప్రభుత్వ పరంగా జరగాల్సిందేనా కాదా? ఈ రకంగా చేయటాన్ని సమర్థిస్తామా? కుమిర గారు, అందరికీ నమస్కారం. నమస్కారం. బేసిక్గా నిన్న జరిగినటువంటి పెన్షన్స్ కార్యక్రమం ఏదైతుందో ప్రాథమికంగా రెండు పార్టీలు సంతోషించాల్సిన కార్యక్రమం. ఒకటి, ఇచ్చిన హామీని అమలు చేసినందుకు తెలుగుదేశం పార్టీ సంతోషించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపినా కూడా ఆ వ్యవస్థ కొనసాగున్నందుకు ఆయన వేసిన బలమైన ముద్ర వాళ్ళు కూడా సంతోషించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఒక రాజకీయ నాయకుడు యొక్క గొప్పతనం ఎప్పుడు ఉంటుందంటే, తన అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ వ్యవస్థ కొనసాగిందంటే అదే ఆ రాజకీయ నాయకుడు వేసినటువంటి బలమైన పునాది అవుతుంది. అటు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పునాదిని కొనసాగించాల్సిన అనివార్య పరిస్థితి ఉండడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైసీపీ కూడా మేము మంచి ముద్ర వేసామని చెప్పుకోవచ్చు. అది ప్రాథమికమైన అంశం. 2-3 అంశాలు ప్రధానంగా మీరు ప్రస్తావించింది. ఒకటి, వాలంటీర్ వ్యవస్థ. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు, అసలు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే భూమి బద్దలైపోతుందని, ఇట్లాంటివి అన్నారు. చూడు ఎంత విజయవంతంగా చేశామో అని చెప్పారు. అంత విజయవంతంగా చేశామని నమ్ముకున్నప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం, ఇంకో 10,000 ఇస్తామని ఎందుకు మేనిఫెస్టోలో పెట్టాలి? వాలంటీర్ల వ్యవస్థ లేకపోయినా కూడా విజయవంతంగా ఈ కార్యక్రమాలు చేయగలం, వాలంటీర్ల వ్యవస్థ అవసరం లేదు అని భావించే అవకాశం ఉన్నప్పుడు కూటమిలో ఆ హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. 10,000 రూపాయలు పెంచుతాము, ఇదే వ్యవస్థను ఇంకొంచెం బలవంతంగా అమలు చేస్తామని చెప్పారు. మరి దాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుండాల్సిన అవసరం లేదు. చూడండి, మేము అధికారంలోకి వస్తాం, వాలంటీర్ల వ్యవస్థ లేకపోయినా కూడా అంతకన్నా సమర్థవంతంగా ఇప్పుడున్న ఈ వ్యవస్థనే చేస్తామని చెప్పొచ్చు కదా. కాబట్టి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఫస్ట్ పాయింట్. రెండోది, వాలంటీర్ల వ్యవస్థ పాయింట్ ఏంటంటే, కొనసాగిస్తామా కొనసాగించమనేది ప్రభుత్వ ఇష్టం కావని ఇచ్చిన హామీ రాజకీయపరమైన అంశం. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, వాలంటీర్లు కేవలం పెన్షన్ పంచేదానికి మాత్రమే ఉన్నారు అన్నట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకున్న అవగాహన మేరకు దాదాపు అన్ని రకాల సేవలు చూసుకుంటప్పుడు ఒక 15 నుంచి 20 రకాల సేవలు వాలంటీర్లకి ఈ ప్రజల మధ్య 50 కుటుంబాల మధ్య ఉందనేది ఒక వాస్తవం. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా కేవలం పెన్షన్స్ 1వ తేదీ పోయి ఇచ్చేసి సాయంత్రానికి వెళ్ళిపోతారు, ఇంకా వాళ్ళ వాలంటీర్ల పని అయిపోయింది. దీనికోసం ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత జీతభత్యాలు అవసరం అనేది ప్రధాన ఆరోపణ. అది కరెక్ట్ కాదు. ఇంకా నంబర్ ఆఫ్ ఇష్యూస్ వాళ్ళు టేకప్ చేస్తారు, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటున్నాడు, అది వాస్తవం. దీన్ని మేము వాలంటీర్లు కాకుండా సచివాలయ సిబ్బంది చేస్తారంటే చెప్పండి, మనకేం అభ్యంతరం లేదు. సచివాలయ సిబ్బందితోనే ఆ పనులు కూడా చేయిస్తాము, ఇబ్బంది ఏమి లేదంటే చెప్పండి. అయితే అప్పుడు ఎన్నికల హామీ ఎందుకు ఇచ్చారో కూడా వివరణ ఇచ్చుకోండి. ఈ రెండు చేస్తే ఏ ఇబ్బంది ఉండదు. అంటే తెలుగుదేశం కార్యకర్తల ద్వారా చేయిస్తారేమో, ఎందుకంటే మళ్ళీ జన్మభూమి కమిటీల మాదిరిగా ఆ పేరు పెట్టకపోయినా తెలుగుదేశం కార్యకర్తలే వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు అడిగినట్టు సర్టిఫికేట్లో లేకపోతే పెన్షన్లో మళ్ళీ రీసర్వే కూడా చేస్తారట కదా. ఇప్పుడు చాలామంది తీసేస్తారని, అర్హత లేని వాళ్ళని చెప్పి తొలగిస్తారనుకోండి, అప్పుడు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి వెళ్ళి రికమెండ్ చేయించుకుని తంటాలు పడవచ్చు కదా. అప్పుడు అంటే పొలిటికల్ యాక్టివిటీగా మార్చేస్తారేమో కదా.
ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ఉన్నప్పుడు వైసీపీకి వచ్చిన ఒక డిసడ్వాంటేజ్ పక్కన పెడితే అడ్వాంటేజ్ ఏంటంటే ఏ సమస్య వచ్చినా వాలంటీర్గా చెప్పుకునేవాడు, పార్టీ వాళ్ళ దగ్గరకు వచ్చి కూడా ఇబ్బంది పడేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ పాత్రలో పార్టీ నాయకత్వం ప్రవేశించింది అనుకోండి, స్టార్టింగ్ లో చాలా సమ్మగా ఉంటుంది, అంత మనమే నిర్ణయిస్తున్నామని. అది రేపు మార్పులు చేర్పులు జరిగేటప్పుడు అందరూ వచ్చి పార్టీ మీద పడతారు, మేము మీకు ఓటే లేదా మా పరిస్థితి ఏందని వచ్చి పడతారు. కాబట్టి పార్టీ ఒక మొదటి రోజు, మొదటి సంవత్సరం, మొదటి నెల, ఇంకా 59 నెలలు ఉన్నాయి ఇంకా. కాబట్టి ఇది ఇట్లే మొత్తం కొనసాగడం కుదరదు. పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా ప్రజాసేవకే అంకితమై ఉంటారని పైకి చెప్తారు కానీ ఆచరణలో సాధ్యం కాదు. ప్రభుత్వ వ్యవస్థ చేసినంత పారదర్శకంగా, ఒక ఇన్స్టిట్యూషన్ చేసినటువంటి సమర్థవంతంగా పార్టీ యాక్టివిటీ చేయలేరు. పార్టీ కార్యక్రమాలు విజయవంతంగా పార్టీ నాయకులు చేయొచ్చు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తల యొక్క జోక్యం చాలా పరిమితంగా ఉండాలి. కానీ పరిమితం స్థాయి దాటింది అనుకుంటే అది అల్టిమేట్ గా ప్రజలకే కాదు, రాజకీయ పార్టీ కూడా నష్టం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెన్షన్స్ నిర్ణయించడంలో కానీ, పెన్షన్స్ పంపిణీలో కానీ పార్టీ ఉండకూడదు, పార్టీ వ్యవస్థ ఉండకూడదనే కదా ఆయన దీన్ని తీసుకొచ్చారు. అందువల్ల పారదర్శకంగానే ఉన్నంతలో నడిచింది. కాబట్టి పార్టీ వ్యవస్థ జోక్యం చేసుకుంటే కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి పార్టీ వ్యవస్థ అంత ఎఫెక్టివ్ గా చేయలేదు. మొదటి రోజు ఉత్సాహంగా బాగుంటుందని చేసేసి ఉండొచ్చు, కానీ రేపు నెల నుంచి ప్రతి నెల ఇది సాధ్యం అవుతుందా? ప్రతి ఇంటికి పోయి చేయగలడా వాలంటీర్ లాగా పార్టీ కార్యకర్త? అతనికి వచ్చే ఆదాయం వచ్చే కార్యక్రమం కూడా కాదు కదా. కాబట్టి అది అయ్యే పని కాదు. కానీ దీంట్లో జోక్యం చేసుకుంటే అదనపు సమస్యలు వస్తాయి. కాబట్టి ఇది అంత సులభమైన పని కాదు. వ్యవస్థ మీరు చెప్పొచ్చు, వాలంటీర్ల స్థానంలో మేము సచివాలయ సిబ్బంది, ఇతర సిబ్బందులు చేయిస్తానంటే చేయించండి. కానీ పార్టీ కార్యకర్తలతో ఈ రోజు చేసినట్టుగా అందరూ దగ్గరుండి చేయడం అనేది ఆచరణలో సాధ్యం కాదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, మీరు పవన్ కళ్యాణ్ గారు యాక్టివిటీకి సంబంధించినందుకు చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంటుంది రాజకీయాల్లో అన్నప్పుడు, మిత్రపక్షాల మధ్య ఎన్నికల వరకు చాలా ఐక్యత ఉంటుంది. మీకు కూడా రాజకీయంగా అనుభవం తెలుసు. వామపక్షాలు తెలుగుదేశం, వామపక్షాలు కాంగ్రెస్, వామపక్షాల మధ్య పొత్తులు ఎన్నికల వరకు చాలా విజయవంతంగా నడుస్తాయి. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆట స్టార్ట్ అవుతుంది. అసలు ప్రధాన శత్రుత్వం ఎవరుకుంటుందంటే, నాకున్న ఇది జనసేన తెలుగుదేశాన్ని ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు, రాజకీయాల్లో కొంత అవగాహన ఉన్న వ్యక్తిగా మొదటి గొడవ ఎవరితో స్టార్ట్ అయింది? మిత్రులతోనే స్టార్ట్ అవుతుంది. ఎవరు అన్నారు, ఒక సీనియర్ పొలిటికల్ ఇన్స్టిట్యూట్, ఈ మిత్రపక్షాల మధ్య పొత్తు అనేది ధృతరాష్ట్ర కౌగిలి లాంటిది అని. ఎవరు ధృతరాష్ట్రుడు, ఎవరు భీముడు నమూనాలో ఉండేవాడో కాలం నిర్ణయించాలి. కానీ ఖచ్చితంగా మిత్రపక్షాల అధికారంలోకి వచ్చిన తర్వాత ధృతరాష్ట్ర కౌగిలిగా మారిపోతుంది. ఎందుకంటే సాధ్యం కాదు. ఏదో ఒక పార్టీ, మీరు పొత్తులు రాజకీయ చరిత్ర అంతా మీరు చాలా వరకు పుస్తకాలు కూడా రాసినప్పుడు ఎమ్మెల్యేల చరిత్రకు సంబంధించి మీరు ఎప్పుడు చూడండి, పొత్తులు విజయవంతం అవుతాయి, ఆ తర్వాత వచ్చే ఎన్నికలు ఎవరో ఒకరు బలైపోతారు. ఈ రెండు పొత్తుల్లో భాగంగా ఎవరో ఒకరు బలైపోవడం మనం చరిత్రను చూసాం. కాబట్టి తెలుగుదేశం జనసేన పొత్తు అయినా అదే జరుగుతుంది. ఎవరు దీంట్లో సక్సెస్ అవుతారు, ఎవరు పోతారో వాళ్ళ పార్టీ వ్యవహారాలు బట్టి ఉంటే ఖచ్చితంగా ఇది స్టార్టింగ్. నేనేమి ఇది అనూహ్యంగా అనుకోవట్లా. అంటే అట్లాగా ఇందులో భాగంగా ఇప్పుడు ఫోటో తొలగించడం ద్వారా పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేయకపోవటం ఆయన్ని గౌరవించినట్లా, అవమానించినట్లా, లేక ఆయన్ని మద్దతు ఇచ్చినటువంటి సామాజిక వర్గానికి వాళ్ళు కూడా ఎవరు ఏం ఫీల్ కావట్లేదా? ఇది అవమానంగా ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు అంత ముందు కూడా అనేక అవమానాలు జరిగినా కూడా ఆయన పెద్ద ఫీల్ కాల, కానీ ఆయనకి మద్దతు ఇచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఫీల్ కావట్లేదా అనే చర్చ జరుగుతోంది. నేను అవమానం కన్నా అవసరం అంటాను. రాజకీయాల్లో ఇద్దరు సమానంగా ఎట ప్రవర్తిస్తారు? ఇప్పుడు దీంట్లో ఎవడో ఒకరు తేల్చుకోవాలి, నేను ముందు పోవాలని. రాజకీయాల్లో ఇది అవమానం కన్నా నా పాయింట్ ఏంటంటే అవసరం. ఇప్పుడు ఇద్దరిని సమానంగా పోతా ఉంటే ఆ బండి నడవదు, ఏదో ఒక చోట ఇరిగిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ తేడాలు వస్తాయి. కాబట్టి ఎవరు దీంట్లో సక్సెస్ అవుతారు, ఎవరు ఫెయిల్ అవుతారు అనేది, ఇలా ఇద్దరు కలిసి ఇబ్బంది పడతారా ఈ మొత్తం గందరగోళం అనేది ఇంకొంచెం ఇంకొక 5-6 నెలలు పోయింది. కావాలనే పవన్ కళ్యాణ్ ఫోటో వేయకుండా ఎగ్గొట్టినట్లుగా అనుకోవచ్చా? రాజకీయాల్లో అది అనివార్యం అంటాను నేను. నా పాయింట్ ఏంటంటే అనివార్యం అంటాను. మీకు ఉదాహరణ చూడండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రయోగం చేస్తున్నారు. కొమ్మినేని గారు పంచాయతీరాజ్ వ్యవస్థ పైన త్వరలోనే శ్వేతపత్రం రిలీజ్ చేయబోతున్నారట. ఏమని? పంచాయతీరాజ్ మంత్రి కదా, నేరుగా కేంద్ర ప్రభుత్వ నిధులు పంచాయతీలకు వచ్చేస్తాయి, కాబట్టి నేరుగా నేనే చేస్తానని ఆయన అనుకుంటున్నాడు. అది ప్రభుత్వ వ్యవస్థలో కుదరదు. ఎందుకంటే అడ్జస్ట్మెంట్లు మీకు తెలుసు కదా, గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అడ్జస్ట్మెంట్, ఆ అడ్జస్ట్మెంట్లు ఈయన ఒప్పుకోపోయినాడు అనుకో, ఆడ అసలు ఘర్షణ అక్కడ స్టార్ట్ అవుతుంది. పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం చాలా నిధులు ఇస్తుంది డైరెక్ట్ గా, అది నాకు నేనుగా పంచాయతీలో ట్రూ టెక్నికల్ గా అమలు చేస్తానని ఆయన కూర్చున్నాడు అనుకోండి. ఇప్పుడు మాట్లాడుతున్న మాటల ప్రకారం ఘర్షణ అక్కడ స్టార్ట్ అవుతుంది, అసలు ఘర్షణ. అడ్జస్ట్మెంట్ నేను కుదరదన్నా అంటే కుదురుతుందని చేశాడు అనుకోండి, ఇంకా ఆయనకి మిగతా వాళ్ళకి తేడా లేదు. కుదిరింది అనుకోండి, నా పంచాయతీ అనుకున్నాడు అనుకోండి, అసలు పొలిటికల్ ఘర్షణ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికీ సినిమాలాగానే ఫీల్, మొత్తం రాజకీయాన్ని సినిమాలాగానే ఫీల్ అవుతున్నట్టున్నాడు. సినిమా మూలంగానే సక్సెస్ అయ్యాడు కదా 10 ఏళ్ల తర్వాత. సో ఇప్పటికీ ఆయన మాటలు కానీ అవన్నీ కూడా సినిమా డైలాగు లాగానే ఉన్నాయి తప్ప ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఇప్పుడు చంద్రబాబు లాగా ఏదో రకంగా మాయ చేయడానికో మభ్య పెట్టడానికో కాకుండా సినిమా డైలాగులు కొంచెం ఎక్కువ డైలాగులు చెబుతున్నట్టుగా అనిపిస్తా ఉంది. అది ఇప్పుడు నేను చేసిన ప్రకటన ఉంది, వాలంటీర్ లేకపోయినా చేస్తానని ప్రకటన కానీ,
పంచాయతీ నిధులు పంచాయతీలు అనేవి ఈ రెండిట్లో ఇరుక్కుంటారు. అది ఇప్పుడు ఇంకొక 6 నెలల తర్వాత బయటకు వస్తుంది. యాక్చువల్గా వాలంటీర్ల వ్యవస్థ ఆయన కింద తీసుకురావాలి, అది తీసుకురాకుండా ఆయన్ని పక్కన పెట్టేసినట్టుగా అనిపిస్తూ ఉంది. రైట్. కిరణ్ గారు హిందూపూర్ నుంచి. కిరణ్ గారు నమస్కారం. చెప్పండి, ఈ పెన్షన్ల పంపిణీ రాజకీయ కార్యక్రమంగా నడిపారా లేక ఒక ప్రభుత్వ కార్యక్రమంగా నడిపారా? మీరేమనుకుంటున్నారు? తెలుగుదేశం కార్యకర్తల పెత్తనం ద్వారానే ఇది ఇట్లా చేయడం కరెక్టేనా? వాళ్ళు చేసేది వాళ్ళ పార్టీని కాపాడుకునేది చేసినాక అంతేనా? అంటే జగనన్న పాలనలో ఎట్లా జరిగింది అంటే ప్రజలకు మేలు జరిగింది, వీళ్ళ పాలనలో పార్టీకి మేలు జరుగుతా ఉంది. పార్టీకి మేలు జరుగుతుందా? మరి ఇప్పుడు ఎవరు తెలివిగా వ్యవహరించినట్లయితే పార్టీకి మేలు చేసిన వాళ్ళ లేకపోతే ప్రజలకు మేలు చేసిన వాళ్ళ? ప్రజలకు మేలు చేసిన ప్రజలు గుర్తించలేదు కదా సార్. గుర్తించలేదు. మరి ఏం చేయాలి ఇప్పుడు? మనం ఏం చేస్తారు? మేమైతే జగన్ ముందు కాంగ్రెస్, ఇప్పుడు జగన్ సార్ పార్టీ పెట్టడానికి పార్టీ మీద కొనసాగినాము. టీడీపీ వాళ్ళకి అప్పుడు లబ్ధి చేకూరింది, ఇప్పుడు లబ్ధి చేకూరింది. సో అప్పుడు కూడా పార్టీ చూడొద్దు అన్నాడు కాబట్టి అందరికి హెల్ప్ చేసినట్టు అయింది. హెల్ప్ చేసినట్లయింది. ఇప్పుడేమో వాళ్ళేమో పక్కన పెట్టేస్తున్నారు. కొంతమందికి ఇవ్వలేదంట. అక్కడ శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి మీరు ఓట్లు వేశారనే అనుమానంతో కొంతమందికి మేము పెన్షన్లు ఇవ్వమన్నారంట. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు చాలా గొప్పగా నీతులు చెబుతుంటారు. కంప్లీట్ చేయండి. భవిష్యత్తులో ఇంకా ఇవే కాదు, అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళకి ఎవరు కావాలో వాళ్ళకే వస్తాయి. రైట్. ఓకే, చూద్దాం మరి ఏం జరుగుతుందో. సుధాకర్ గారు రాజమండ్రి. సుధాకర్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం కొమ్మినేని గారు, మీకు ప్యానెల్లోని పెద్దలకి నమస్కారం. అయితే ఇక్కడ పెన్షన్లు అనేది అది ప్రభుత్వ కార్యక్రమం అండి. దానిలో పెత్తనం కోసం వెళ్ళడం అంటే స్వయంగా సీఎం వెళ్ళి నేను మీ దగ్గరికి వచ్చేసాను, మీ ఇంట్లోకి వచ్చాను, నాకు తెలిసి ఆయన మంత్రి అయిన తర్వాత అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఏ టాటాకి ఇంట్లోకి ఈ రోజు వరకు వెళ్ళింది లేదు. ఇవాళ వెళ్ళాడు ఆయన. ఫస్ట్ టైం వెళ్ళాడా? ఫస్ట్ టైం అండి. జగన్ గారు, అది కూడా జగన్ గారు ఎఫెక్ట్ అని అంటున్నారు. జగన్ గారు సిస్టమ్ వల్లే అట్లా ఇళ్ళకెళ్ళి పంపిణీ చేయటం. ఖచ్చితంగా. ఎందుకంటే జగన్ గారు ఈ పథకాన్ని ఇచ్చాడు కానీ నేను మీకు వచ్చి డబ్బులు ఇస్తున్నాను అని చెప్పుకోవడానికి. ఇక రెండోది, ఈ వాలంటీర్లు విషయం వస్తే, ఈ వాలంటీర్లు ఇప్పుడు ఒక సచివాలయం పరిధిలో 20 మంది నుంచి 30 మంది వరకు ఉన్నారండి. వీళ్ళని తీసేసి ఒక 5 మాత్రమే అవకాశం ఇస్తారని ఒక వార్త వచ్చింది బయటికి. అయితే 5 మాత్రమే ఉంటే 5కి 20 మంది చేసే పని 5 చేయాలంటే, లేకపోతే 30 మంది చేసే పని 5 చేయాలంటే వాళ్ళకి రోజంతా సరిపోదండి టైం. అక్కడ ఈ వాలంటీర్లు ఇప్పుడు ప్రెసెంట్ అయితే వీళ్ళు వాలంటరీగా చేసి మిగతా పార్ట్ టైమ్ వేరే పని అయితే చేసుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా లీడ్ అవుతుంది. కానీ ఇక్కడ రోజంతా ఇదే పని మీద ఉంటే సరే, అది వాళ్ళ బాధలు వాళ్ళు పడతారనుకోండి. ఇంకా టైం ఉంది కదా, దాని మీద ఇంకా నిర్ణయం జరగలేదు కాబట్టి. అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంది ఏంటంటే, ఫక్తు ఒక రాజకీయ నాయకుడి కంటే ఘోరంగా అప్పుడే అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టేశాడు ఆయన. అది వాళ్ళతో అయ్యిందా వాళ్ళతోటి కాదని మరి ఎందుకు చెప్పారు? ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు అడిగినట్లుగా మరి అలాంటప్పుడు ఎందుకు మేనిఫెస్టోలో పెట్టారన్న దానికి కూడా సమాధానం చెప్పాలి కదా, అది చెప్పట్లేదు. సార్ ఆయన ఇవాళ అబద్ధాలు ఇవాళ మీకు కనబడుతున్నాయి కానీ మాకు గత 15 ఏళ్ల నుంచి ఆయన అబద్ధాలు డబుల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ జరిగాయి. మరి ఇప్పుడు ఆయన ఫోటో వేసినందుకు ఆయన సామాజిక వర్గం కానీ ఆయన కానీ ఏం ఫీల్ కావట్లేదా? ఆయన కానీ ఆయన సామాజిక వర్గం కానీ ఎవ్వరు ఫీల్ అవరండి. బాధ అవమానం జరిగితే జరిగింది అనుకుంటున్నారా? రైట్. ఓకే, అట్లయితే మరీ మంచిది. కానీ రైట్. అనిల్ గారు చెప్పండి, ఏమిటి ఈ రాజకీయ కార్యక్రమం చేయటంలో మీరు విఫలం చెందారన్నది జనరల్ టాక్గా వస్తూ ఉంది. ఆ రోజున ప్రాంతం లేదు, కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు అన్నారు. ఇప్పుడు వాళ్ళు అచ్చంగా మేము మా పార్టీ వాళ్ళతో నడుపుతా ఉంటున్నారు. సరే, కొన్ని చోట్ల జనసేన టీడీపీ వాళ్ళు కొట్టుకున్నారు, కొన్ని చోట్ల సచివాలయానికి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది. సో ఓవరాల్గా ఈ ఎఫెక్ట్ ఏ రకంగా ఉండబోతోంది రాజకీయాల మీద? సార్, ఇందాక సార్ చెప్పినట్టు బెస్ట్ థింగ్ ఏంటంటే సచివాలయాలు, గ్రామ సచివాలయాలు అనేది ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చిందే జగన్ సార్. ఈ రోజు వాలంటీర్లు వద్దన్నారు, వాలంటీర్లు అమ్మాయిలను కిడ్నాప్ చేస్తారు, వాలంటీర్లు ఇళ్ళ దగ్గరికి పోవద్దని చెప్పి ఇప్పుడు కూటమి నాయకులు చాలా మాట్లాడారు ఆ రోజు. కానీ ఈ రోజు వాలంటీర్లను మళ్ళీ ఎలక్షన్ ముందు ఏమన్నారు, 10,000 ఇస్తాము, వాలంటీర్లను ఎవరిని మేము పక్కకు తోసేయము, అది ఇది అన్నారు. మళ్ళీ వెంటనే ఇమీడియట్ గా ఏం న్యూస్ వచ్చింది, ఇందాక మీరు చెప్పినట్టు డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళనే తీసుకుంటాము అని. దాని మీద కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు నిన్నటికి నిన్న పెన్షన్ పంపించే కార్యక్రమంలో అసలు వాలంటీర్ వ్యవస్థను అసలు ఉపయోగించుకోలేదు. సో మేము ఉంటామా ఊడతామా అన్న కన్ఫ్యూజన్ అయితే వాళ్ళలో ఉంది, వాలంటీర్లలో.
అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా సచివాలయ ఉద్యోగులను ఎవరినైతే వాడుకొని పెన్షన్ పంపిణీ చేశారో ఈ వ్యవస్థను మొదలు పెట్టిందే జగన్ సారు. సో గ్రామ పరిపాలన అనేది ఒక సరళీకృతం చేయాలా, దాంట్లో ఎలాంటి అవినీతి కార్యక్రమం జరగకూడదు. ప్రతి పైసా డైరెక్ట్ జగన్ సార్ దగ్గర నుంచి లేకపోతే మన రాష్ట్ర ప్రభుత్వ ఆఫీస్ దగ్గర నుంచి డైరెక్ట్ వాళ్ళకి ఎవరికైతే బెనిఫిషరీస్ ఉన్నారో అనేది ద మోస్ట్ అంటే ఏమంటారంటే కంప్లీట్ పారదర్శకత అంటారు చూడండి సార్ తెలుగులో. అట్లా చేసిన కార్యక్రమం ఈ రోజు అంటే ప్రతి నెల ఇంతకు మునుపు పెన్షన్ అందుకున్న వాళ్ళు ఎవరు అందుకున్నారో ఎవరెవరు అందుకున్నారో అందరు ఎవరు ఇట్లా ఫేస్బుక్ లోనో వాట్సాప్ లలోనో ఫోటోలు ఉండేటివి కాదు. అదొక రాజకీయ కార్యక్రమం కాకుండా నీట్ గా దాన్ని బాగా కరెక్ట్ గా గవర్నమెంట్ ప్రోగ్రామ్ లాగానే ఇంప్లిమెంట్ చేశారు సార్ జగన్ సార్. పార్టీ కార్యకర్తల్ని ఏ రోజు ఇన్వాల్వ్ చేయలేదు దాంట్లో. ఈ రోజు చూస్తే ఏముందంటే సార్ మీరు ఎక్కడ ఫేస్బుక్ లో చూసినా ఎక్కడ వాట్సాప్ లో చూసినా ఏ నియోజకవర్గంలో చూసినా మొత్తం పెన్షన్ కార్యక్రమంలో ఉన్న ఫోటోలు తప్ప ఆ రాజకీయ నాయకులు రాజకీయ కార్యక్రమం లాగా ఎమ్మెల్యేలు కావచ్చు గ్రామ నాయకులు కావచ్చు. ఇప్పుడు ఎవరైనా అధికార పదవిలో ఉంటే ఎమ్మెల్యే గారంటే ఆయనకు అధికారంలో ఉన్నారు, హక్కు ఉంటుంది, పోయి పంచొచ్చు, సర్పంచులు పోయి పంచొచ్చు. తెలుగుదేశం కార్యకర్తలు కూడా పోయి అందరూ వెళ్ళి మేమేదో మా ఇంట్లో ఉన్న డబ్బులు ఇస్తున్నాము అన్న టైప్ లో పోజులు ఇచ్చి ఆడ ఫోటోలు దిగారు సార్. మన మీద వచ్చిన మెయిన్ క్రిటిసిజం వాళ్ళు ప్రజల్లోకి ఆ రోజు తీసుకెళ్లింది ఏంటంటే ఆ పెన్షన్ ఇస్తున్నాడు, ఈ పథకాలను ఇస్తున్నాడు, ఏం ఆయన సొంత ఇంట్లోంచి ఇస్తున్నాడా, గవర్నమెంట్ ప్రోగ్రామ్ కదా, గవర్నమెంట్ డబ్బులు కదా. మరి గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ ప్రోగ్రాంలు అయినప్పుడు ఈ రోజు ఇంతమంది కార్యకర్తలు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, దీన్ని ఒక రాజకీయ కార్యక్రమం లాగా ఎందుకు చేస్తున్నారు? ప్రతి నియోజకవర్గంలో ప్రతి వార్డులో ప్రతి సచివాలయంలో ఇదే తంతు మొదలు పెట్టారు. సో వాళ్ళు అర్థం ప్రజలు యాక్చువల్ గా అర్థం చేసుకోవాలి, ఎవరు దీన్ని గవర్నమెంట్ డబ్బులాగానే పంపిణీ చేసి మా ఆత్మ గౌరవాన్ని మా ఆత్మాభిమానాన్ని నడివీధిలో పెట్టకుండా మా ఇంటికి పెన్షన్ చేరింది. ఇప్పుడేది సార్ ఈయనకు పెన్షన్ ఇస్తున్నామని ప్రతి ఒక్కరికి ఫోటోలు తీసి ఫేస్బుక్ లో వాట్సాప్ లో పెడుతున్నారు. అంటే ఇంకా వాళ్ళందరినీ వాళ్ళ ఆత్మాభిమానాన్ని వాళ్ళ ఆత్మగౌరవాన్ని నడివీధిలో తాకట్టు పెట్టినట్టే ఏది పెన్షన్ అనేది ఇస్తున్నామని చెప్పేసి ఆ డబ్బుల గురించి. సో నిన్నటి నుంచి చూస్తున్నది ఏంటంటే సార్ అంటే ఇందాక ఆయన ఒక కాలర్ చెప్పినట్టు ఆ రోజు మన పార్టీ వ్యవస్థను ఇన్వాల్వ్ చేయకపోవడం వల్లనే మనకు కొంచెం ఇబ్బంది జరిగింది. ఈ సంక్షేమం ఇంత చేసినా కూడా దాని క్రెడిట్ మనం చెప్పుకోలేకపోయాము అనేది ఒక పాయింట్ సార్. మన పార్టీ క్యాడర్ని ఇన్వాల్వ్ చేయకపోవడం అందులో కొంచెం అయితే మనం అంటే కరెక్ట్ గా చెప్పాలంటే మన పార్టీ క్యాడర్ అనేది ఇన్వాల్వ్ కావాలా వద్దా, లేకపోతే అంటే ఇటు రాజకీయ కార్యక్రమం లాగా అయితే చేయకుండా పార్టీ క్యాడర్ ను కన్నా ఇన్వాల్వ్ చేసి అంటే ఒక కరెక్ట్ పద్ధతిలో ఇట్లా ఏదో మరీ షో పుట్టప్ లాగా కాకుండా వీళ్ళ షో పుట్టప్ ఎట్లుందంటే సార్ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము, మేము మాట మీద నిలబడ్డాము, 7,000 ఇచ్చినాము పెన్షన్ అన్నట్టు ఇదొక్కటే ఇంకా మొత్తం అంతా ఊదర కొట్టేసి అమ్మయ్యంగా మేము అయిపోయింది, మేము ఇచ్చిన కార్యక్రమాలు సూపర్ 6 అన్నీ అయిపోయినాయి, ఒక్క పెన్షన్ ఒక నెల ఇస్తేనే అయిపోయింది. ఇందాకన్నట్టు మొదటి నెల మొదటి రోజు ఇచ్చిన పెన్షన్లు ఇంకా చాలు, ఈ పబ్లిసిటీ మనకు మిగతా ఏ సంక్షేమ కార్యక్రమాలు మనం చేయాల్సిన పని లేదు అన్న లెవెల్లో వీళ్ళు ఆరంభ సూరత్వం లాగా మొత్తం ఈ క్యాన్వాస్ చేసుకుంటున్నారు. ప్రతి సోషల్ మీడియాలో కావచ్చు, మామూలుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు. ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా? నెక్స్ట్ ఎన్ని సంక్షేమ సూపర్ 6 లో వాళ్ళు ఏవైతే ప్రామిస్ చేశారో అవన్నీ కూడా ఈ లెవెల్లో చేయగలరా? ఇంకొకటి ఒక మెయిన్ పాయింట్ మనం ఈ రోజు డిస్కస్ చేయాలనుకున్నది ఏంటంటే సార్ మేము సంపద సృష్టిస్తాము, ఎలాంటి అప్పులు చేయకుండానే ఈ సంక్షేమ కార్యక్రమాలని నడిపిస్తాము అని. ఎందుకంటే ఆ రోజు ఏం చెప్పారు జగన్ సార్ గవర్నమెంట్ గత 5 ఏళ్లలో సంవత్సరానికి 75,000 కోట్లు దాదాపు మనకు సంక్షేమానికి అవసరమవుతాయి అంటేనే దానికి పంచుతుంటేనే ఆ డబ్బులు పంచుతుంటేనే ఇది ఆంధ్రప్రదేశ్ కాదు శ్రీలంక అయిపోద్ది. అప్పుడు శ్రీలంకలో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఎలాగైతే మునిగిపోయామో ఆంధ్రప్రదేశ్ అదే అన్నట్టు దాదాపు ఊదరగొట్టారు, నెలలు ఊదరగొట్టారు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా. ఇప్పుడు దాదాపు ఇప్పుడు కూటమి ఏదైతే ప్రామిస్ చేసిందో వాటికి అయ్యే బడ్జెట్ దాదాపు 150,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్ల వరకు ఉంటుంది అని అంచనా. మరి 75,000 పంచితే శ్రీలంక అయిపోతే 75,000 కోట్లు పంచితే శ్రీలంక అయిపోతే 150,000 కోట్లు పంచితే మరి సోమాలియా అవుద్దా లేకపోతే ఉగాండా అవుద్దా? ఇవన్నీ కూడా వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ ఎట్లా అంటే మేము పెన్షన్ తీసుకుంటున్నామని మా ఫోటోలు తీసి అన్ని ఊళ్ళలో పెట్టేస్తారా, రాష్ట్రం అంతా పెట్టేస్తారా అన్న టైప్ లో వాళ్ళ ఆత్మాభిమానాన్ని కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. అయితే ఇక్కడ ఒక పాయింట్ అనిల్ గారు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే గతంలో 1,000 కోట్లు అప్పు తీసినా కూడా
అప్పుల చెప్ప మరో 1000 కోట్ల కోసం జగన్ సర్కార్ అంటూ రోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ పేజ్ వేసి నానా చెత్తంతా రాసేవాళ్ళు కదా. ఇప్పుడు 7,000 కోట్లు అప్పు చేసినా కూడా మరి ఏం సంపద సృష్టించారో తెలియదు. కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళకి చాలా హాయిగా ఉంది. ఎందుకంటే మరి వాళ్ళకి ఏం సంతోషమో ఒక్క వార్త కూడా రాయట్లేదు. ఆ 7,000 కోట్లు అప్పు చేశారనేది కూడా రాయట్లేదు. మరి సంపద సృష్టించినట్లా, అప్పు చేసినట్లా అది రాయాలి కదా వాళ్ళు. కరెక్ట్ సార్. ఇప్పుడు వాళ్ళ ఈ రోజు కూడా ఐ థింక్ టుడే ఇస్ కరెక్ట్ డిస్కషన్. ఈ రోజు కూడా మంగళవారం, ఈ రోజు June 2 ఈ రోజు ఆల్రెడీ ఇండెంట్ పెట్టారు అప్పు కోసం. ఇంకొక 5,000 కోట్ల అప్పు కోసం ఆల్రెడీ ఇండెంట్ పెట్టారు. సెక్యూరిటీస్ వేలంలో ఇప్పుడు ఈ రోజు ఇంకొక 5,000 కోట్లు మళ్ళీ అప్పు తీసుకొస్తారు. సో ఆ రోజు 1000 కోట్లు వదిలిపెట్టండి సార్, కేవలం 100 కోట్లో ఏదన్నా చిన్న అప్పు తెచ్చుకున్నప్పుడు కూడా అది మెయిన్ హెడ్లైన్స్ లో మెయిన్ బ్యానర్ ఐటమ్ లాగా వేసేసి మంగళవారం అని చెప్పి ఏదో ఒకటి ఆ టైటిల్ గా దానికి పెట్టేసి మంగళవారం అవ్వగానే బొచ్చ తీసుకుని అడుక్కుంటున్నారు అన్న టైప్ లో ప్రతి రోజు న్యూస్ పేపర్ లో, అంటే మంగళవారం ఒక్క రోజు జరిగితే వారం మొత్తం వేసేటోళ్ళు. ఈ రోజు మాత్రం ఆల్రెడీ అంటే ఇంకా నెల కూడా దాటలేదు, గవర్నమెంట్ ఫామ్ అయ్యి అప్పుడే 10,000 కోట్లు అప్పు అయిపోయింది. ఆల్రెడీ దాన్ని చేసేసారు, ఖర్చు చేసేసారు, తీసుకొచ్చేసారు. ఈ రోజు మరి ఇంకో 5,000 కోట్లు, అంటే ఇప్పటికే 15,000 కోట్లు ఇప్పటికే, ఇంకా నెల కాక మునిపే. సో ఇట్లా ఎన్ని వేల కోట్ల అప్పులు చేస్తారు. దాన్ని వీళ్ళు ఎందుకు కనపడవు? ఇప్పుడు మీరు అన్నట్టు ఆ పత్రికలు వాళ్ళకి ఎందుకు కనపడవు మరి అర్థం కావట్లేదు. అంటే మెడిసిన్, అంటే డాక్టర్ సార్, మెడిసిన్ లో ఒకటి ఉంటది సెలెక్టివ్ డెఫినెస్ అని. అంటే మనకు కావాల్సినవి మాత్రమే వినిపిస్తాయి, మనకు కావాల్సినవి మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. అంటే అట్లా కాదు, అప్పులు చేసి మరి వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇస్తున్నారు కాబట్టి ఆ దాంట్లో వాళ్ళకి వాటా వస్తుంది కాబట్టి వాళ్ళు రాయరు ఇక అక్కడ. అది సంగతి. రైట్, అవును, వాళ్ళకి యాడ్లు వస్తాయి కావచ్చు సార్. సో మరి అన్లెస్ దీస్ పీపుల్ ఆర్ థింకింగ్ ఏంటంటే ఓహో అప్పు తేవడం, చంద్రబాబు సార్ అప్పు తెస్తే అది సంపద సృష్టి, జగన్ సార్ అప్పు తెస్తే అది అప్పే. అప్పు చెప్ప, ఇప్పుడేమో చెప్ప కాదు అది కల్పతరువో లేకపోతే ఇంకేమంటారు ఇక ఇష్టం. కృష్ణారెడ్డి గారు హైదరాబాద్ అనుకుంటున్నా. కృష్ణారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. రాజకీయ కార్యక్రమా కాదా? నిజంగానే అప్పులు తెచ్చి సంక్షేమం చేయటం కరెక్ట్ కాదని రాసిన ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు అప్పులు తెచ్చి మరి ఎందుకు పంచుతున్నారు? కృష్ణారెడ్డి గారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి సార్. ఇది కంప్లీట్ గా వాళ్ళు పార్టీ కొరకు వాడుకుంటున్నట్టు అనిపిస్తుంది సార్. నిన్న కూడా వాళ్ళు బండ్లకు కూడా నెంబర్ ప్లేట్లు పీకేసుకొని మేము ఏపీ సీఎం బాబు గారి తాలూకా అని బండ్లకు నెంబర్ ప్లేట్లు పెట్టుకొని వెళ్ళి పంచినట్టు సార్. అట్లా కూడా చేశారా? బండ్లకు నెంబర్ ప్లేట్ సార్. అంటే ఇప్పుడు మన బైకులు ఉన్నాయి కదా, 2 వీలర్. వాళ్ళ ఇష్టం. ఇప్పుడు గవర్నమెంట్ అంటే రూల్స్, సిద్ధాంతాలు, పద్ధతులు ఇవన్నీ ఉంటాయని కాదు, ఇక వాళ్ళ ఇష్టం చేస్తున్నారు మరి అట్లయితే. అదే సార్. అలా అంటే వాళ్ళు కంప్లీట్ గా పార్టీ కొరకు వాడుకుంటున్నారు కానీ ప్రజలకు మేలు చేసినట్టయితే ఎక్కడ అనిపించట్లేదు సార్. రైట్, ఓకే. పెన్షన్ ఇచ్చినంత వరకు ఒప్పుకోవాలి, అంతవరకు ఓకే అనుకోవచ్చు. కానీ బట్ అంతకుముందేమో నాన్ పొలిటికల్ ప్రోగ్రామ్గా కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా వాలంటీర్లు వెళ్ళి అందరికీ ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళకే ఎక్కువగా ఇస్తూ ఎవడన్నా అనుమానం ఉంటే వాడికి ఇవ్వకపోవడం ఇట్లాంటివి కూడా చేస్తున్నారని అంటున్నారు. పురుషోత్తమ రెడ్డి గారు మీరు చెప్పండి, ఏమిటి 7,000 కోట్లతోటి అప్పు తీసుకొచ్చి సంపద సృష్టించినట్లా లేదా అప్పు తెచ్చినట్లా? ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళకి కూడా వాటా వస్తుంది కాబట్టి వాళ్ళు ఎవరు రాయట్లేదా? కొమ్మిడి గారు, ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే మొదటి హామీ అమలైంది జూలై 1. దాని వరకు నా లెక్క ప్రకారం మొదటి హామీ అమలు కోసం ప్రతి నెల 3,000 కోట్లు అప్పు చేయాలి. నా పాయింట్ అది. అంటే మొదటి హామీ అమలు కంటిన్యూ చేయాలంటే కొత్త అప్పులు కూడా పోవద్దండి. అంటే జనానికి అర్థమయ్యేది చెప్పండి, మొత్తం ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంత అప్పు ఈ ఒక్కదానికి ఎంత అప్పు చేయాలి, ఎట్లా మొత్తం టోటల్ రెవెన్యూ పర్ మంత్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన లెక్కలు కానీ ఏంటంటే 1,99,000 కోట్ల రూపాయలు మన నికర ఆదాయం, అన్ని రకాల ఆదాయాలు. కరెక్ట్. దీంట్లో ఎవరు నిరాకరించలేని ఖర్చులు 1,98,000 కోట్లు. అంటే దాదాపు ఇంకా 10,000 కోట్లు మాత్రమే జోబులో ఉన్నాయి. మొదటి హామీ అమలు యొక్క డబ్బులు విలువ 46,000 కోట్ల రూపాయలు పర్ ఇయర్. మొదటి హామీ ఏది పెన్షన్స్ పెంపు అన్ని కలుపుకుంటే 46,000 కోట్ల రూపాయలు మొదటి హామీ విలువ. ఇంకా 10,000 కోట్లు దీన్ని తీసేస్తే 36,000 కోట్ల రూపాయలు మొదటి హామీ కోసం అప్పు చేయాలి. ప్రతి సంవత్సరం
మొదటి హామీ అమలు కోసం 36,000 కోట్లు అప్పు చేయాలి. అంటే 12 నెలలు అంటే 12 అంటే ఇక్కడ చిన్న సవరణ ఉందనుకుంటా. ఇప్పుడు 3,000 రూపాయల బకాయిలు కూడా కలిపి కాబట్టి 4,400 కోట్ల దాకా అయినట్లుంది. ఇప్పుడు వీళ్ళు పెంచిన 1,000 రూపాయలు కూడా లెక్కేసుకుంటే అది 2,700 కోట్లు 800 కోట్లు అవుద్ది అనుకుంటాను. సో అట్లాగే దాంతోపాటు ఈ పెన్షనర్లను కూడా అర్హత లేదని చెప్పి చాలా కొన్ని లక్షల మందిని కట్ చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఆ రకంగా ఏమన్నా? కాదు. నా పాయింట్ ఏంటంటే మీరు చెప్పింది నేను 3,000 అదనంగా వేసి లెక్కేసుకోవాలా, నేను 4,000 లెక్కేసుకున్నా, 3,000 పక్కన పెట్టేస్తాను. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇంకా అదనంగా 50 ఏళ్ళకి బీసీలకి పెన్షన్ ఇస్తాను. ఆ పాయింట్ ఏంటంటే మీరు తీసేదాని గురించి చెప్పాను, నేను పెంచాల్సిన గురించి చెప్తాను. కాబట్టి 50,000 రూపాయలు ఇచ్చే అదొకటి ఉంది. రెండో తీసేయాలంటే కూడా ఒక ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఏదో కండిషన్ పెట్టి తీయాలి. ఇప్పుడు పార్టీ యాక్టివిటీస్ ఎందుకు చెప్పారు, పార్టీ కార్యకర్త జోక్యం పెరిగిందంటే ఇప్పుడు వాలంటీరు గ్రామ సచివాలయ సిబ్బంది వెళ్ళి అనర్హుడిని తీసేస్తే సమాజం ఒక రకంగా అనుకుంటుంది. కానీ పార్టీ నాయకుడికి వెళ్తే సమాజమే కాదు పొరపాటు చేసే అవకాశం కూడా, నాకు ఓడేయుడు వీడు వేస్తాడు అని చెప్పి వీళ్ళు కానీ జోక్యం చేసుకోవడం అంటే చాలా ప్రమాదకర పరిస్థితి వెళ్తుంది. కాబట్టి మొదటి హామీ అమలు యొక్క కొనసాగింపు యొక్క అప్పు విలువ ప్రతి నెల 3,000 కోట్లు. ఇంకా అదనంగా ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఈ నెల రేపు నెలలో చేయాల్సింది ఏంటి, అమ్మఒడి. ఈయన తల్లికి వందనం అని పెట్టాడు, దాని విలువ దాదాపు 12,000 కోట్లు. ఏది ఇది ప్రతి నెలలో ఇచ్చేది కాదు కొమ్మినేని గారు, జూలై ఆగస్టు నెలలో ఇచ్చేసేవాళ్ళు. ఇంకా రైతు భరోసాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఆ రోజు, ఆయన 12,500 రూపాయలు ఇస్తానని చెప్పి 7,500 ఇచ్చినాడు, కేంద్ర ప్రభుత్వంతో కలుపుకొని ఇచ్చేసినాడు, దానివల్ల ఏమైంది 5,000 రూపాయలు నష్టపోయినారు అంటూ అసలు ఒకేసారి ఇస్తే కదా రైతుకు ఉపయోగపడదు అన్నారు. మనం ఇప్పుడు 20,000 రూపాయలు ప్రధానమంత్రితో కలుపుకొని ఇస్తామా లేదా ఒకేసారి ఇస్తామా ఇవ్వమా అనే సమస్య వస్తుంది. అది చేస్తే ఇంకొక 20,000 కోట్లు అప్పు చేయాలి. అంటే పాయింట్ ఏంటంటే ఇంకా ప్రతి హామీకి అప్పు చేయడం మినహా ఈ అప్పు అంతా సంపద అని చెప్పేస్తారు రేపు నుంచి ఈనాడు వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ. నేనేమంటానంటే మీరు ఏమన్నా చెప్పొచ్చు కానీ పాయింట్ ఏంటంటే ఒక వాస్తు, నేను ఇది చంద్రబాబు నాయుడు కారణంగా అప్పు జరుగుతుంది నేను అనట్లేదు, ఒక రియాలిటీ ఉంది. ఆ రియాలిటీ తెలిసి కూడా హామీలు ఇవ్వడం తప్పు అంటాను. నా పాయింట్ ఏంటంటే చంద్రబాబు నిన్న కూడా సంపద సృష్టిస్తాను నేను అని చెప్తున్నాడు. మరి ఏ సంపద సృష్టించి 7,000 కోట్లు అప్పు చేశారు అంటే మీరు సంపద సృష్టించినా కూడా దానికి ఒక టైం పడుతుంది అంటున్నాను. 4 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది కదా. సంపద సృష్టించడం అనేది అప్పు చేసినంత ఈజీ కాదు కదా. అప్పు చేసి మీరు సంపద సృష్టి కోసం పునాదిగా వేసినా అది కాయలు కాయడానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. అంటే మా పాయింట్ ఏంటంటే అప్పు చేయడం తప్పు కాదు, అప్పు యొక్క అవసరం ఉంది. లాస్ట్ ప్రభుత్వం కూడా 40,000 కోట్లు సరాసరి ప్రతి ఇయర్ చేశారు, మీరు కూడా చెయ్యండి. కానీ ఇంత అప్పు అవుతుందని తెలిసింది కూడా ఈ హామీలు ఇవ్వడం తప్పు అంటారు. అంటే మనకున్న ఆర్థిక వనరులు ఏంటో తెలిసి కూడా హామీలు ఇవ్వడం తప్ప అప్పు చేయడం తప్పని నేను అనుకోవట్లేదు. బట్ తెచ్చిన అప్పుని నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే అదేంటి అది ఇంక నేను చూపించాలి. ఆయన వైట్ పేపర్ లో రేపు అప్పులు వాటికి సంబంధించి చెప్తాడు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా సృష్టిస్తాడు, ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఆయన చూపిస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. అంటే వైట్ పేపర్స్ ఇవన్నీ అంటే అబద్ధ పత్రాలుగా మారిపోయినాయి కదా, మన పోలవరం మీద చూసాం కదా. అట్లాగే ఇప్పుడు రేపు వచ్చే వైట్ పేపర్స్ కూడా అబద్ధాలు చెప్పి జనాన్ని మాయ చేయడానికి తప్పితే నిజంగా వాస్తవంగా ఇదిగో ఇది అప్పుడు ఇట్లా జరిగింది, ఇప్పుడు ఇట్లా జరిగితే బెటరు ఇవన్నీ చెప్తే పర్వాలా. కేవలం నాకు గుర్తుంది 95లో ఫస్ట్ టైం ఈయన 94లో రెవెన్యూను ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేవాడు, మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా శ్వేతపత్రాలను తీసుకొచ్చారు. సో ఈ శ్వేతపత్రాల కథ ఇప్పుడుది కాదు, ఆయనకి అది స్టైలే. ఆ స్టైల్లో ఏంటంటే మొత్తం తనకు అనుకూలంగా పరిస్థితులు మార్చుకుని అబ్బో ఈ పరిస్థితులు ఇట్లా ఉన్నాయి అందుకని ఇవన్నీ ఎత్తేయకపోతే రాష్ట్రం నిలబడదు అని ఆయనే హామీలు ఇస్తాడు. మళ్ళీ అవన్నీ కూడా ఎత్తేయాలని మళ్ళీ ఆయనే చెప్తాడు, ప్రజలతో చెప్పిస్తారు. ఈనాడు ఆంధ్రజ్యోతి వంటి వాటితో ప్రచారం చేయిస్తారు. ఇవన్నీ జరగబోయే సినిమా ఎంత చూడాల్సి ఉంటుంది. చెప్పండి. ఇందాక పురుషోత్తం రెడ్డి సార్ అన్నట్టు సంపద సృష్టించడానికి టైం పడుతుంది అన్న పాయింట్ అన్నారు కదా. మొన్న వాళ్ళు పోలవరం దగ్గరికి వెళ్ళేసి పోలవరం కంప్లీట్ చేయాలంటే ఇంకొక 4-5 సంవత్సరాలు పట్టొచ్చు అని. అంటే 4-5 సంవత్సరాలు వాళ్ళ నోట్ నుంచే వచ్చిందంటే అది 10 ఏళ్ళు అవుతుందో మరి 15 ఏళ్ళు అవుతుందో మనకు తెలియదు. సార్ సో ఇప్పుడు సంపద సృష్టి అనేది కూడా నేను సంపద సృష్టించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. 5 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ల టైం నాకు సంపద సృష్టించడానికి సరిపోలేదు, ఒక 5 ఏళ్ళు ఇవ్వండి అని చెప్పి మళ్ళీ వస్తారేమో. మరి అంతకుముందు 15 ఏళ్ళు చేసి 14 ఏళ్ళు చేశారు కదా, మరి అప్పుడు ఏమైపోయింది ఆ సంపద? పేదరికం లేని సమాజం ఇవన్నీ భలే తమాషాగా ఉంటాయి. చంద్రబాబు గారి డైలాగులు అవన్నీ కూడా జగన్ గారు కూడా గమనించాలి అటువంటి వాటిని. ఆయన ఏం చెబుతున్నాడు, తను ఎంతసేపు ప్రజలు ఈ స్కీములు ఇవన్నీ చెప్తుంటే ఆయన ఏమంటాడు పేదరికం లేని సమాజం. మరి 13
ఐదేళ్ళుగా ఏం చేశారని వీళ్ళు ఎవరు అడగరు, అది విచిత్రమైన పరిస్థితి. రైట్ రైట్. పురుషోత్తమ్ రెడ్డి గారు, డాక్టర్ అనిల్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.